ఈ నెల 29వ తేదీ తెలంగాణ ప్రజలకు మర్చిపోలేని రోజని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన దీక్ష మైలురాయిగా ఉందన్నారు. అందుకే నవంబర్ 29 దీక్ష దివాస్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయన్నారు. ఆ రోజు తెలంగాణ కోసం దీక్ష చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అరాచకాలపై మరోసారి దీక్ష చేయాలని అనుకుంటున్నామన్నారు. నవంబర్ 29 నాడు 33 జిల్లాల్లో దీక్ష దివాస్ చేయబోతున్నామన్నారు. ప్రతి జిల్లాలో సీనియర్ నాయకులు పాల్గొంటారన్నారు. డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పాల్గొంటామన్నారు. నవంబర్ 29న నిమ్స్ ఆసుపత్రిలో కూడా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కేసీఆర్ ఎక్కడా పాల్గొనరు, కానీ ఆయన స్ఫూర్తితోనే దీక్ష దివాస్ చేస్తున్నామన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాది పడిందన్నారు. ఈ నిరాహార దీక్ష యావత్ భారత రాజకీయ వ్యవస్థను కుదిపేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించేలా చేసిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఈ నెల 29న కరీంనగర్లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనున్నారని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.